ఈరోజు మాకెంతో ఆప్తులు ముఖ్యులు అదేవిధంగా నాకు ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో ఎంతో అండగా నిలబడుతూ నన్ను ముందుకు నడుపుతున్నటువంటి మా ప్రసన్న కుమార్ గారి పెద్ద ఆయనకి వారి యొక్క తండ్రి అబ్రహాం గారు నిజంగా వారు చనిపోవడం అనేది ఎంతో బాధాకరమైనటువంటి విషయం. నేను వస్తున్నప్పుడు ఆ వాల్ పోస్టర్ చూడగానే మా తాతగారి గుర్తొచ్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఈరోజు చాలా దూరం ఉన్నప్పటికీ ఇది మా కుటుంబంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంగా భావించి నేను పొద్దున్నే 4:30 గంటలకు బయలుదేరి డైరెక్ట్ గా రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఎంఆర్పిఎస్ పెద్దలు అధ్యక్షులు బ్రహ్మయ్య గారు అదేవిధంగా అనేక మంది మాల మహానాడు ఎంఆర్పిఎస్ పెద్దలందరితో కూడా వారు మాట్లాడే విధానం చూశాక నిజంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఈరోజు బీజేపీ ప్రభుత్వం విభజించు పాలించే విధంగా కులాలని మతాల్ని విభజించి కొన్ని కులాలు మాత్రమే టార్గెటెడ్ గా ఈ దేశం ఏదో హిందువులకు మాత్రమే హక్కు ఉన్నట్టు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా తుదిముట్టించే ప్రయత్నం చేస్తూ ఒక వర్గ ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇది మనందరికీ కూడా తెలుసు. ఈ బీజేపీ చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేదానికి ఈ రోజు ఈ దేశంలో ఏకైక పార్టీగా కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి, ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలం ఈరోజు ఎంఆర్పిఎస్ అయినా క్రైస్తవ సంఘాలైనా ముస్లిం మైనారిటీలైనా కూడా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. వీరందరి ఐక్యమత్యంతో ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేదానికి నాలాంటి యువకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఈ వినుకొండ నియోజకవర్గంలో మీ అందరికీ చేదుడు వాదులుగా నన్ను ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇందాక పెద్దలు మాట్లాడారు, బ్రహ్మయ్య గారు చాలా చక్కగా మాట్లాడారు. నాలాంటి యువత ఇంకొక 10 నిమిషాలు మాట్లాడితే బాగుంటుంది అనిపించింది నాకు చూడగానే. ఆయన మాట్లాడిన ప్రతి మాట నా గుండెల్లో నా ఉదయంలో అతికిపోయింది. ఎందుకంటే ఆయన మాట్లాడిన ప్రతి మాట అక్షర సత్యం. ఆయన మాట్లాడిన ప్రతి మాటని ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం మనందరికి కూడా ఉంది. ఈరోజు ఈ దేశంలో అణగారిన వర్గాల మీదే ఈ బీజేపీ ప్రభుత్వం అణగారిన వర్గాల మీద వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు చూస్తే నిన్నగాక మొన్న జరిగినటువంటి పశ్చిమ బెంగాల్లో చిన్న పిల్లలకి జై శ్రీరామ జెండాలు ఇచ్చి ఆ జెండాలు తీసుకొని కనపడ్డాలందరూ కొడుతున్నారు. అంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం నేటి బాలలే రేపటి తీవ్రవాదులు అనే విధంగా వాళ్ళు తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమాజానికి మంచిది కాదు, ఈ దేశానికి మంచిది కాదు. ఈ దేశం ఒక పెనుముప్పులోకి వెళ్తుంది. దీన్ని అడ్డుకోవాలంటే మనందరం కూడా ఐక్యమత్యంతో ముందుకెళ్ళాలి. రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రభుత్వాన్ని ఇంకా ఒక్క రోజు మనం అధికారంలో ఉంచినా కూడా మన మరణ శాసనం మనం రాసుకున్నట్టే చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. దీన్ని మనం సమూలంగా నిర్మూలించాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా అన్ని దళిత సంఘాలు కూడా దీన్ని ఏకం కావాలి. దీనికి పూర్తిగా ఎంఆర్పిఎస్ లాంటి ఒక పెద్ద పిల్లర్ ఈరోజు ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీకి వెనుకలో ఉండి నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను యువకుడిని వినుకొండలో మేమందరం కూడా ఎంఆర్పిఎస్ మాల మహానాడు కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలు కూడా కలుపుకొని పోరాటాలు చేసుకుంటూ చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ ఆ పెద్ద ఆయన అబ్రహం గారికి నివాళులు అర్పిస్తూ ఆయన ఎక్కడున్నా కూడా ఆయన మనస్సు ప్రశాంతంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన్ని నేను కలవకపోయినప్పటికీ ఆయన కుమారుని చూశాక ఆయన పెంచిన విధానం, ఈరోజు ఆయన సమాజం కోసం ఆయన పడుతున్నటువంటి తీరు, ఏమి సంపాదించుకోలేదని చెప్పి ఇందాక ధ్యానసుందర్ మాస్టర్ గారు చెప్తుంటే నిజంగా నాకు చాలా బాధేసింది. అంటే ఎవరికైనా ఏ అన్యాయం జరిగినా, ఏ ఉద్యమం ఉన్నా ఈ రోజు పరిస్థితులు చూస్తే వాస్తవంగా చిన్న పనికి ఎవరిని పిలిస్తే ఏదో ఒకటి ఆశించే రోజులు ఇవి. అలాంటిది ఎవరికి ఏ సమస్య ఉన్నా సమాజం పట్ల వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఆలోచించుకుంటే ఏ స్వార్థం లేకుండా మాలాంటి యువకులతో కలిసి నడిచినటువంటి తీరు చూస్తే నిజంగా వాళ్ళందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను. ఆయన అడుగుజాడల్లో అదేవిధంగా బ్రహ్మయ్య గారి ఆయన మాకు ఇవ్వబోయేటువంటి సూచనలతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని వినుకొండ నియోజకవర్గంలో బలోపేతం చేస్తాము. ఇంకొక విషయం కూడా ఈ వేదిక సందర్భంగా తెలియజేస్తున్నాను. బీజేపీ ముసుగేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీల్ని దయచేసి మీరు నమ్మొద్దు. దళితుల ఓట్లు, క్రిస్టియన్ల ఓట్లు, ముస్లిం మైనారిటీ ఓట్లని తీసుకొని గంపగత్తుగా తీసుకెళ్లి
బీజేపీ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని పార్టీలు. ఆ పార్టీలు ఏంటనేవి మీ అందరూ కూడా స్పష్టంగా తెలుసు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రధాన పార్టీలు, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, 3 పార్టీలు కూడా బీజేపీతో ఉమ్మడిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి సోదర సోదరీమణులు అందరూ కూడా ఆలోచించుకొని రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని కాపాడాలన్నా కానీ, మనందరికీ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఉండాలన్నా కూడా అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఒంటరి పోరాటం చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. ఆయనకు మనందరం కూడా మద్దతుగా ఉందాం. 2029లో ఒక్కసారి మీరు ఈ దేశం గురించి ఆలోచన చేయండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మనందరికి మంచి రోజులు వస్తాయి. మళ్ళీ మనందరం కూడా ఈ దేశంలో సమానత్వంతో తిరిగేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఆధారం